అంబటి సిల్క్స్ కాంచీవరం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్, విజయవాడ, వైజాగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో కవితపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ న్యాయస్థానం కేసునైతే కొట్టివేయడం జరిగింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగానే స్పందించడం జరిగింది. కేటీఆర్ స్పందిస్తూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే లిక్కర్ స్కామ్ పేరుతో అబద్ధపు ప్రచారం చేశారని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ అండ్ పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బకొట్టడానికే ఈ కేసును ఒక ఆయుధంగా వాడుకున్నారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. కవితకు ఈ రోజు కోర్టులో పూర్తి న్యాయం జరిగిందని ఆయన ఆనందాన్ని వ్యక్తం కూడా చేశారు. బీఆర్ఎస్ నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమేనని, అవి త్వరలోనే తప్పు అని తేల్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నిజం గెలిచే వరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తూనే ఉంటాయని, కానీ అంతిమంగా న్యాయమే నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆరోపణలే నిజాల్లాగా చిత్రీకరించే కొత్త సంస్కృతి ఇండియాలో మొదలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు నిజాయితీదే విజయమని కేటీఆర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు నవంబర్ 2021లో మొదలయ్యాయి. అప్పట్లో కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానంలో భారీ అవకతవకలు జరిగాయని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జూలై 2022లో ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిబిఐ విచారణకు ఆదేశించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లయింది. ఈ కేసులో ప్రధానంగా సౌత్ గ్రూప్ అనే కూటమి తెరపైకి రావడం జరిగింది. ఈ గ్రూప్ ద్వారా ఢిల్లీలోని అధికార పార్టీ నేతలకు 100 కోట్ల ముడుపులు అందాయని దర్యాప్తు సంస్థలు ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అరెస్టులు కూడా జరిగాయని మనం చూసాం. ఈ కేసులో ప్రధానంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విధానం వెనుక ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా ఈ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించినందుకు సుదీర్ఘకాలం జైల్లోనే ఉన్నారు. ఆయనకి మధ్యలో ఎటువంటి బెయిల్ కూడా రాలేదు. హెల్త్ ఇష్యూస్ కారణాలు చెప్పినా కూడా సిసోడియా వైఫ్ కి కూడా ఆ టైంలో బాలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ టైంలో కూడా పర్మిషన్ ఇవ్వలేదు కోర్టులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సౌత్ గ్రూప్ కు ప్రాతినిధ్యం వహించారని, లిక్కర్ వ్యాపారంలో ప్రయోజనాల కోసం ముడుపులు చెల్లించారనే అభియోగంతో అరెస్ట్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ మరియు ఢిల్లీ నేతల మధ్య వారధిగా వ్యవహరించారని పేర్కొన్నారు. వీరితో పాటు సమీర్ మహేంద్రు, బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్పల్లి వంటి వ్యాపారవేత్తలు కలిపి మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదయ్యాయి అప్పట్లో. బట్ తాజాగా కోర్టు తీర్పుతో వీరందరికీ కూడా విముక్తి లభించినట్లయింది.